బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే అఖండ 2 తాండవం. అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 ట్రైలర్ అయితే నిన్న విడుదలైంది. ఆ ట్రైలర్ రివ్యూ ఏంటి, ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నిన్న అఖండ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే పక్కా. ఈ ట్రైలర్ రివ్యూ ఏంటి? అఖండ 2 అంటే నిన్న ట్రైలర్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిందండి. అందరి దగ్గర నుంచి అదే రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది గూస్ బంప్స్ వచ్చాయంటున్నారు. మీరు కనుక ఆయన్ని అఘోరాగా చూస్తే చాలా అద్భుతంగా ఉన్నారు బాలయ్య గారు. బాలయ్య ద్విపాత్ర అభినయం అంటున్నారు ఇందులో. తర్వాత ఈ సినిమా చాలా అంటే బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద సినిమాగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే 200 కోట్లతోటి ఈ సినిమా నిర్మాణం జరిగింది. తర్వాత అంతకుముందు అఖండ 60 కోట్లు ఎంతో పెట్టినట్టున్నారు. తర్వాత నిన్న బోయపాటి శ్రీను గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక డైరెక్టర్గా ఎంత అంటే డౌన్ టు ఎర్త్ ఉండి నవ్వుతూ చాలా మామూలుగా ఒక కుర్రాడిలాగా ఉన్నాడు ఆయన నిన్న మనం చూస్తే కనుకైతే. నిన్న చిక్కబళ్ళాపూర్లో జరిగింది కన్నడ రిలీజ్, అదే ట్రైలర్ రిలీజ్ చాలా బాగా జరిగిందండి. శివరాజ్ కుమార్ కూడా అక్కడ ఉన్నారు. అయితే మీరు బాలయ్య గారిని గమనిస్తే కనుక అయితే ఒక చిన్నపిల్లాడు ఎట్లా సంతోషపడతాడో అట్లా చూపిస్తూ ఆయన ట్రైలరు శివరాజ్ కుమార్ తోటి ఆ సౌంజ్ఞలు చేయటం అవంతా చూస్తే చాలా బాగుంది. నాకు మహానటి సినిమాలో మీకు సావిత్రి క్యారెక్టరు తన ఫస్ట్ సినిమా ఊర్లో చూసినప్పుడు అది నేనే అని చెప్తూ ఉంటుంది. మీకు చాలా క్యూట్గా ఉంటుంది ఆ సీను. అట్లా ఆయన నిన్న చేసిందంతా కూడా చాలా బాగుంది. అంటే తను ఒక ప్రేక్షకుడిలాగా యాజ్ ఇఫ్ కొత్తగా చూస్తున్నట్టుగా ఆయన చూపించటం అవంతా మూమెంట్స్ నాకు నచ్చాయి. తర్వాత ఈ సినిమాలో మహాకుంభమేళ చూపించడం జరిగింది. తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఉంది. వీటన్నింటినీ మించి మీకు అసలు అంటే హిందూ ధర్మం గురించి, తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మనం అహింస పరమోధర్మ అనే ఒక శ్లోకం చెప్పేసి అహింసని పాటించాలి మనం అని నేర్పిస్తూ ఉంటాం. కానీ కాదు, అవసరమైతే మనిషి అంటే మనం తిరగబడాలి, సందర్భాన్ని బట్టి మనిషి తిరగబడాలి. దానికి ఆ శ్లోకాన్ని పూర్తిగా సనాతన హైందవ ధర్మం కోసం తిరగబడినా తప్పులేదు అన్నట్లుగా ఆ సారాంశం వచ్చేలాగా ఆయన డైలాగ్ చెప్పారంటారా? డైలాగ్ అని కాదు, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదో ఆయన చెప్పాడు కదా అని చెప్పి ఎవరు పూర్వం చూడండి గాంధీ గారు చెప్పారు ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలని. ఇప్పుడు అవేవి అవసరం లేదు. తేడా వస్తే అవతలివాడు శత్రువు అయినప్పుడు మనం తిరగబడాలి. ఇప్పుడు మామూలుగా అయితే అహింస పరమోధర్మ అంతవరకే మనం వింటాము. అహింస పరమోధర్మ ధర్మహింస తదైవచ అంటే అర్థం ఏంటంటే అహింస మానవుని పరమధర్మం, కానీ ధర్మరక్షణ కోసం చేసే ఏ హింస దానికంటే శ్రేష్టమైనది, అంటే మంచిది. అంటే అవసరమైనప్పుడు మీరు హింస చేయటం అనేది తప్పు కాదు. అంటే ధర్మం కోసం చేసేటువంటి హింస ఏదైతే ఉంటుందో అది తప్పు కాదు. తప్పు కాదు. అది ఇందులో ఈ సినిమాలో చెప్పబడింది. అది మీకు మెయిన్గా నాకు అనిపించింది. అంటే మనకి సగం సగం చెప్పి మన బుర్రలు పాడు చేస్తారు, అంతే కదా. మీకు ఇలాంటి సినిమాలు కనుక మీరు చూసారంటే ఇప్పుడు చూడండి మనకి నేను హిందువునని మనం గర్వంగా చెప్పుకునే ఒక స్థితిలో ఉన్నాం మనం. ఒకప్పుడు ఎవరు ఆచారాలు పాటించలేదు, ఒకప్పుడు బొట్లు కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు, నల్లపూసలు వేసుకుంటున్నారు, తర్వాత ప్రతిదీ కూడా ఒక ఆడంబరంగా ప్రదర్శిస్తున్నారు. ఇది మా కల్చర్ అని పెళ్ళిళ్ళు కూడా చాలా గ్రాండ్గా అన్నీ కూడా పద్ధతిగా చేసుకుంటున్నారు. అంటే ఒకవేళ సోషల్ మీడియా కోసం చేసుకున్నా, ఫోటోల కోసం చేసుకున్నా దీని వైపు అట్రాక్ట్ అవుతున్నారు. నేను చెప్తున్నది అది. ఒకప్పుడు అదేం లేదు. మీకు యాక్చువల్గా 40 ఏళ్ళ వయసులో కనుకైతే బాలయ్య ఈ సినిమా చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ మన కాంగ్రెస్ పాలనలో అసలు హిందువుల్ని పట్టించుకోలేదు, హిందువులకు అసలు ఎటువంటి ఎంటిటీ లేదు, మన చరిత్రే వక్రీకరించారు చెప్పాలంటే. అంతే కదా. మీకు చరిత్ర తీసుకుంటే ఇవాళ చరిత్రను తిరగరాయాల్సిన పని ఎంతైనా ఉంది. ఈ సినిమా కనుక చూస్తే మనకి అంటే మీరు ఒక హిందువుగా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు పహల్గామ్ దాడి తీసుకోండి,
పెహల్గాం దాడి అనేది ఏ రకంగా జరిగింది? నువ్వు హిందువా కాదా అని నీ బట్టలిప్పి చూసి వాళ్ళు చంపారంటే వాళ్ళ దాని గురించి ఇవాళ ఒక్క కాంగ్రెస్ వాడు మాట్లాడతాడా? ఒక నాన్ హిందూ మాట్లాడే ధైర్యం ఉందా? ఒక లెఫ్టిస్ట్ మాట్లాడగలడా? ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఎప్పుడైనా ఆ మాట ప్రస్తావించాడా? నేను అనేది ఏ మతమైనా ఏ కులమైనా అన్నీ ప్రశ్నించాలి. తప్పు ఎక్కడ జరిగితే ఎవరిలో జరిగినా కూడా నిలదీయగలగాలి. అది చెయ్యరు, వీళ్ళు వన్ సైడెడ్గా ఉంటారు. నేను అందుకని చెప్తున్నా. కాబట్టి ఇవాళ పెహల్గాం దాడి అందుకే ప్రస్తావించారు. అంటే అవతల వాడు ఎలాంటి వాడైనా తప్పు చేస్తే మేము ఎంత దూరమైనా వెళ్ళి, ఇందాక నేను చెప్పిన హింస మేము చూపిస్తాం అని చెప్పి చేశారు. తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ దాని మీద ఉంది ఇందులో. అంటే అన్నీ మన భారతదేశంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకొచ్చి, అంటే మనకి తెలియాలి ఎందుకు జరిగింది, ఇది ఇందుకు జరిగింది, మరి ఇది హింస కాదా? కాదు. అవతలవాడు హింస చేసినప్పుడు మనం దానికి బదులు చెప్పటం అనేది హింస కిందకి రాదు. అంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నా. నేను అర్థం చేసుకున్నది అది ఈ ట్రైలర్లో. అసలు ట్రైలర్లో మీకు బాలకృష్ణ అట్లా వస్తూ ఉంటే అఘోరా కింద, తర్వాత శివుడిని చూపిస్తాడండి. ఎంత అందంగా ఉన్నాడో శివుడు. నేను ఎప్పుడూ చెప్తా, శివుడు అనే క్యారెక్టర్ మనకి, అంటే దేవుడిగా మీరు చూసినా ఎలా చూసినా శివుడు ఒక మ్యాస్కులైనిటీ. అతను ఎంత బాగుంటాడంటే అతని శరీర దారుఢ్యం కావచ్చు, ఆ సింహ మధ్యముడు అని వర్ణిస్తారు మీకు సాహిత్యంలో. ఆ సింహ మధ్యముడిలాగా ఉంటాడు శివుడు. మీకు రాముడిలో లాలిత్యం ఉంటుంది, శివుడిలో మ్యాస్కులైనిటీ ఉంటుంది. సో అది కనిపించి ఎంత అందంగా ఉన్నాడో శివుడు. అంటే మీకు అది గ్రాఫిక్స్ అయినా కూడా, అంటే ట్రైలర్లోని కొన్ని సన్నివేశాల్లో బాలకృష్ణ గారిని చూస్తే కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ పక్కా అని చాలా మంది చెప్తున్నారు. దట్స్ వాట్. మీకు అక్కర్లే అసలు. మీకు ఫస్ట్ ట్రైలర్ అతని ఎంట్రీనే అలా ఉంది కదా, చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. అంటే మీకు పక్కా ఇది డిసెంబర్ 5 ఒక కన్నుల విందు అంటాను చూడండి, అది జరగబోతోంది. అంటే అంచనాలను మించేలాగే ఈ ట్రైలర్ ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఒక డైరెక్టర్ ఎలా ఉండాలి అనే దానికి బోయపాటి, ఒక డౌన్ టు ఎర్త్. ఓకే, బాలకృష్ణ చేసినందుకు మీకు బాలకృష్ణ ఈ సినిమాలో మీకు కళ్ళల్లో బెల పవర్ కనిపించింది నాకైతే. అంటే అందులో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు ఆయన. మీకు అంటే అతనిలో చాలా షేడ్స్ ఉంటాయి. ఒక చిన్నతనం, ఒక చిన్న పిల్లాడిలాగా ఉంటాడు, అంటే ఒక బొళాతనం, అన్ని రకాలుగా అతను సూట్ అవుతారు. కాబట్టి నాకైతే బాలకృష్ణ ఈ సినిమాలో చాలా బాగా చేశారని అనిపించిందండి. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నేను మాటల్లో చెప్పలేను. అంచనాలకు మించే. బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు అఖండ 2 మీద కూడా భారీగా అయితే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండబోతుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇందులో ఒక కార్ ఏదో కొత్తగా పెట్టారట, అది ఏంటి అనేది రివీల్ కాలేదు, అదొకటి ఉంది. ఇంకా చాలా మనకి తెలియని అద్భుతాలు ఏమున్నాయో మనం చూడాలి. మనం అఖండాలో చూసాము కొన్ని ప్రత్యేకతలు, సో ఇందులో కూడా చాలా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ధర్మం, హిందుత్వం అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ నాకైతే కనిపించింది. నా భరతమాత జోలికి కానీ, నా దేశం జోలికి కానీ, నా ప్రజల జోలికి ఎవరైనా వస్తే క్షమించేది లేదు అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చారంటారా? ఖచ్చితంగా. అంటే మనం కూడా నేర్చుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు యువతకి మీరు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే చదువు ఒకటే సరిపోదు, మనం ఏదొచ్చినా కూడా మన యుద్ధంలోకి వెళ్ళగలిగేలాగా ఉండాలి. మనం ప్రత్యర్థిని మనం మట్టి కరిపించేలా ఉండాలి. ఈరోజు మీరు అందరినీ అలా తయారు చేయండి, నేను అది చెప్తున్నా. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడాలి, చూసి మనలో ఒక ఏమంటారు ఉత్సాహం కావచ్చు, లేదు ఓకే అవసరమైతే నేను ఎదురొడ్డి పోరాడగలను అనే ఒక ఇది రావాలి మనుషుల్లో, ఒక ధైర్యం నింపగలగాలి. సో అలాంటిది ఒకటి ఇది కలగజేస్తుందని నాకు అనిపిస్తోంది ఈ సినిమా. ఎనీవే డిసెంబర్ 5 మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ.